నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ at 9 PM నేను దుర్గా నేను హిమబిందు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. తొలిసారిగా జాతీయ గేయం వందే మాతరం పూర్తి స్థాయిలో ఆలపించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అంతకుముందు రాజ్ఘాట్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం అని గుర్తు చేశారు. తొలిసారి ఎర్రకోటపై వందే మాతర గేయాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं तो इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है. मेरे प्यारे देशवासियों, पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए. उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వస్త్రధారణతో మరోసారి ఆకట్టుకున్నారు. చారిత్రక ఎర్రకోటపై 13వసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ తెల్లటి కుర్తా, చాక్లెట్ బ్రౌన్ రంగు వెస్ట్ తో పాటు ఎర్రటి తలపాగా ధరించారు. ఎర్రటి టై అండ్ డై తలపాగాతో కనిపించారు. రాజస్థానీ, గుజరాతీ సంస్కృతుల్లో ప్రసిద్ధి చెందిన ఈ తరహా టై అండ్ డై తలపాగా మోదీ లుక్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తలపాగాతో పాటు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో 3 పాకెట్ స్వేర్స్ ను ధరించి త్రివర్ణాన్ని ప్రతిబింబించేలా చేశారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారతం ఘనంగా సంబరం చేసుకుంది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు రాష్ట్రపతి వెంట వార్ మెమోరియల్కు వచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో సంఘ్ పరివార్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. స్వాతంత్ర దినోత్సవ వేళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘటన వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు వందే మాతర గేయాన్ని ఆలపించారు. పూర్తిగా 6 చరణాలను ఆలపిస్తుండగా రాహుల్ గాంధీ అసౌకర్యంగా కనిపించారు. సోనియా గాంధీ అయితే ఆపండి అన్నట్టుగా చేయి చూపించడమే కాకుండా కాంగ్రెస్ కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. వందే మాతరం పూర్తి గేయం ఆలపించకుండా సోనియా అడ్డుకున్నారని, ఇది సిగ్గుచేటు అని మండిపడింది. అయితే బీజేపీ ఆరోపణలను ఖండించింది కాంగ్రెస్. మల్లికార్జున ఖర్గేకు కుర్చీ తెప్పించేందుకు సోనియా ప్రయత్నించారని వివరణ ఇచ్చేందుకు యత్నించారు జైరాం రమేష్. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏపీలో పక్షపాత పాలన సాగుతోందన్నారు బొత్స. ప్రశ్నిస్తే నేరం అన్నట్లుగా పాలన నడుస్తోంది అన్నారు. రాజకీయ కోణంలో సంక్షేమం అందించడం సరికాదు అన్నారు. పోలీసులు ప్రజాపక్షంగా ఉండాలని కోరారు బొత్స సత్యనారాయణ. ఇవాళ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. భావన ప్రజల్లో కలగడం అత్యంత ఆందోళనకరం. పోలీసు వ్యవస్థ ప్రజలకు భరోసా ఇవ్వాలి, భయాన్ని కలిగించకూడదు, చట్టాన్ని అమలు చేయాలి, రాజకీయ కక్షలు రాజ్యంగా మారకూడదు, ప్రజలకు రాజకీయ పార్టీలకు భయకంపితులు చేసి రాజకీయ ప్రజలను సాధించాలనే విధానం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒకసారి జరిగిన ఎన్నికలు మాత్రమే కాదు. ఎన్నికల మధ్యకాలంలో కూడా ప్రజల గొంతుకు విలువ ఉండడమే ప్రజాస్వామ్యం. ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తికి రక్షణ ఉండాలి. ప్రతిపక్ష కార్యకర్తకు హక్కులు ఉండాలి.
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలబెడుతున్నది మన ప్రజాస్వామ్య సూత్రాలేనని అన్నారు. ఆ విలువలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మరింత ఉజ్వలమైన సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు స్వాతంత్ర వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది అన్నారు. ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్ర్యాన్ని కాపాడిందన్నారు. ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ హైకోర్టులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 32 నెలల ప్రభుత్వ పాలనలో సాధించిన పురోగతిని వివరించారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 92% అధికమని తెలిపారు. రైతు భరోసా కింద 36,000 కోట్లు, రైతు సంక్షేమానికి 1.7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. తెలంగాణలో చేతబడులు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అఘోరా పూజలు చేసి రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చనిపోవాలని కోరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఇంతటి దుర్మార్గానికి పాల్పడతారా అని ప్రశ్నించారు. పైగా కేసీఆర్ పైనే చేతబడి చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, పీసీసీ చీఫ్ తో కలిసి పాల్గొన్నారు ముఖ్యమంత్రి. నిన్నమని ఒక ఆయన పోయిండా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడ ఉంటుందా? ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ప్రజల మీద చేతబడులు చేసేదేంది? క్షుద్ర పూజల ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. లేకపోతే పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఈడుస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు హరీష్. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఆపు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్ గా కోర్టుకి ఈడుస్తా, డిఫమేషన్ సూట్ వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుమ్మితే ఊడిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చేది బీజేపీ ప్రభుత్వమే కదా అని నిలదీశారు. సొమ్ము ఒకరిది, సోకు ఇంకొకరిదా అని సైటర్ వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రభుత్వ టీచర్లపై రెడ్ బుక్ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా మరో టీచర్ అశోక్ రెడ్డిని అనంతపురం డీఈఓ సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 4 టీచర్లపై సస్పెన్షన్ వేటు పడిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి లక్షలాది మంది ఉపాధ్యాయుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లినందుకు సస్పెండ్ చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్
లో కలిసేందుకు వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారని 5 కేసులు నమోదు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కూడా పోలీసులు కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు బీసీ నాయకుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ తదితర ముఖ్య నేతలపై కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి జిల్లా జైలు వరకు జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించి మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అక్రమ కేసులో అరెస్ట్ అయిన ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ను పోలీసులు అంపోలు జైలుకు తరలించారు. 24 గంటల పోలీస్ కస్టడీ అనంతరం రవికుమార్ తో పాటు మరో 13 మందిని జిల్లా ట్రైనింగ్ సెంటర్ తండే వలసలో పోలీస్ కస్టడీలో విచారించారు. వైద్య పరీక్షలు నిర్వహించి వారిని అంపోలు జైలుకి తరలించారు. జరగని ఘటన జరిగిందని అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించడం బాధాకరమని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ జీజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా విధులను బహిష్కరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. జాతీయ పతాక చిహ్నాలను ధరించి దేశభక్తిని చాటుతూనే తమ సమస్యలపై ప్రభుత్వ దృష్టి సారించాలని కోరారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కల్పించకుండా సాధారణ ఓపీ సేవలను మాత్రమే నిలిపివేశామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే ఆగస్టు 17 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు పోలీసులు అండ చూసుకుని కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. విశాఖ వెస్ట్ నియోజకవర్గం గోపాలపట్నం పరిధి హుటా కాలనీ అనంతలక్ష్మికి చెందిన 524 గజాల స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు పోలీసుల సహకారంతో తమ భూమి కబ్జా చేయడానికి చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గిరిజనులు వినూత్న నిరసన చేశారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లవుతున్నా ఇప్పటికీ గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేవని నిరసిస్తూ 3 కిలోమీటర్ల గుర్రాల యాత్ర నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రావికమ్మతం వి మాడుగుల మండలాల సరిహద్దులో రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు ఈ వినూత్న నిరసన చేపట్టారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాకాలో బ్యాక్డోర్ మద్యం సరఫరా చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజున నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిగాయి. కోవెలకుంట్లలో యథేచ్ఛగా మద్యాన్ని బ్లాక్లో విక్రయించారు. ఎక్సైజ్ పోలీసుల నిఘా కొరవడంతో వైన్ షాప్ బ్యాక్డోర్ నుంచి అమ్ముకున్నారు షాప్ యజమానులు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో మహిళ రూపారెడ్డి హత్య కేసు ఇంకా మిస్టరీ వీయటం లేదు. 3 రోజులైనా నిందితుల ఆచూకీ లభించలేదు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులను ప్రశ్నిస్తున్నారు. అలాగే భర్త పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంచలన హత్య కేసులో అసలు నిందితులు ఎవరు, హత్యకు దారితీసిన పరిస్థితులేంటి అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మౌలాలీలోని ఎస్ఎం ల్యాబ్స్ వేదికగా సాగిన భారీ అల్ఫ్రజోలం ర్యాకెట్ గుట్టురట్టు చేశారు నార్కోటిక్ పోలీసులు. ఎన్సీబీ సోదాల్లో బయటపడిన డ్యూటీ ఫ్రీ డ్రగ్స్ తయారీ వ్యవహారంలో ఎస్ఎం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్యరెడ్డిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా 74 కోట్ల రూపాయలు విలువ చేసి 69.4 కిలోల ఆల్ఫ్రజోలంను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కెమిస్ట్ లక్ష్మీకుమార్ ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగా మాణిక్యరెడ్డిని అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సైబర్ మోసం కలకలం రేపింది. వాట్సాప్ కు వచ్చిన ఓ ఏపీకే ఫైల్ ను ఓపెన్ చేసిన వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా 4,15,000 రూపాయలు లూటీ చేశారు సైబర్ నేరగాళ్లు. జగిత్యాల వాణినగర్ కు చెందిన ఎలిగేటి అశోక్ కు వాట్సాప్ లో వచ్చిన ఏపీకే ఫైల్ ను ఓపెన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత 10 రోజులకు ఆయనకు పలు ఓటీపీలు వచ్చినా ఎవరికి షేర్ చేయలేదు. మరుసటి రోజు అశోక్ అకౌంట్ నుంచి 3 విడతల్లో 4,15,000 విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే షాక్ గురైన బాధితులు బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన ఓ పర్యాటకుడిని లైఫ్ గార్డ్స్ రక్షించారు. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఓ టూరిస్ట్ అలల ఉధృతికి కొంత దూరం కొట్టుకుపోయారు. గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే రంగంలోకి దిగి పర్యాటకుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా బరువు తగ్గించే మందుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మౌంజారో, ఓజెంపిక్, వేగోవి, రైబెల్సన్ వంటి మందుల విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తోన్న 43 మెడికల్ షాపులను అధికారులు గుర్తించారు. షాపులకు సోకాజ్ నోటీసులు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక దేవాలయ ప్రాంగణంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఆలయంలో ఓ వృద్ధుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. 80వ స్వాతంత్ర వేడుకల్ని భారత్ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఇండియాకు ప్రపంచ దేశాలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్, సింగపూర్, అమెరికా, చైనా, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ సహా వివిధ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మార్కోన్ వంటి దేశాధినేతలు ఇండియాకు విషెస్ చెప్పారు. వారికి ప్రధాని మోదీ కూడా ధన్యవాదాలు చెబుతూ బదులిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేళ పంజాబ్లోని అటారీ వాఘా బార్డర్ వద్ద బీటింగ్ ది రిట్రీట్ అట్టహాసంగా జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్ల సైనిక విన్యాసాలు కవాతు అదరహో అనిపించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. తమిళనాడులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నైలోని చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్లో ముఖ్యమంత్రి విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో నటి త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో జరిగిన జెండా వందనం కార్యక్రమానికి హాజరైన త్రిష పసుపు రంగు చీర, గజ్రాతో సంప్రదాయ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించారు. విజిటర్స్ గ్యాలరీ ముందు వరుసలో సీఎం విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ పక్కనే త్రిష కూర్చున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే త్రిష వెంట ఆమె తల్లి ఉమాకృష్ణన్ కూడా కార్యక్రమానికి వచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేళ జార్ఖండ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాంచీలో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతోను పోలీసులు అడ్డుకున్నారు. సదర్ ఆసుపత్రి నుంచి జైపాల్ సింగ్ ముండా స్టేడియంకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పోలీసులు నిర్వహించడంతో తోపులాట జరిగింది. ఛాతీకి గాయమైందని మహతో ఆరోపించారు. ప్రస్తుతం ఆయన సదర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. దేశంలోని విద్యా వ్యవస్థపై యోగా గురువు బాబా రామ్దేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను నిరసన చేపడతానని హెచ్చరించారు. ఈ సందర్భంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని కూడా రామ్దేవ్ ప్రస్తావించారు. పాఠశాలల్లో సౌకర్యాలపై నిలదీసే సమయం ఆసన్నమైందన్నారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని తన సొంత గ్రామం సంతుక్ పింప్రి నుంచి స్కూల్ ఠీక్ కరో ప్రచారాన్ని ప్రారంభించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్వామి ఇన్సాఫ్ మోర్చా ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతోన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ నిరసనకారులు ఆందోళనకు దిగారు. గవర్నర్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. గవర్నర్ నివాసం ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా దళాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. విదేశీ ఆస్తుల వివరాలను రిటర్న్లు వెల్లడించనని పన్నుదారుల కోసం వన్ టైం విండో అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ విధానం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి పన్ను చెల్లింపుదారుల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, ఆభరణాలు, స్థిరాస్తులు, లిస్టెడ్, అన్లిస్టెడ్ సెక్యూరిటీలు వంటి విదేశీ ఆస్తులను ఈ పథకం కింద ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకోనుంది. ఈ రోజు బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 710 రూపాయలు పెరిగి 1,55,130 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,42,200గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి 2,55,000 పలుకుతోంది. పురుషుల హాకీ ప్రపంచ కప్ ను విజయంతో ఆరంభించింది భారత జట్టు. కాషాయ రంగు కొత్త జెర్సీతో వేల్స్ జట్టును చిత్తుగా ఓడించింది. తొలి అర్ధభాగంలోనే 2 గోల్స్తో స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఏకంగా 2 గోల్స్ సాధించగా 3-1తో జయభేరి మోగించింది భారత్.
సైకిల్ ట్రాక్ పై జరిగిన ప్రమాదం ఓ యువ సైక్లిస్ట్ ను బలికొంది. వోల్టా ఏ పోర్చుగల్ ఈవెంట్ లో 8వ దశలో ఫిన్లే ఉండగా హఠాత్తుగా ఓ వాహనం ట్రాక్ మీదకు దూసుకొచ్చింది. వ్యతిరేక దిశలో వచ్చిన ఆ ట్రక్ ఫిన్లే టార్లింగ్ అనే సైక్లిస్ట్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైక్లిస్ట్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. వికాసం నుంచి విధ్వంసంలోకి మ్యాగజైన్ స్టోరీ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.